టిఫిన్ తిన్నాక లైట్గా హెడేక్ వచ్చా. ఇంకా లోపలైతే ఇంకా దండిగా ప్రతి సో లెట్స్ ట్రై. బాగుందా? హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తూ ఉన్నాము. సో ఆ ప్లేస్ ఏమంటే సర్పదోషం ఉంటుంది కదా, వాళ్ళకు నాగప్రతిష్ఠ చేపించి పూజ చేపిస్తారు. సో ఇది నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చేపించుకున్నాను. సో అక్కడికి పాలు పోసేకి అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి, అంటే టైం కుదిరినప్పుడల్లా వెళ్ళాల్సిండేదే, లేకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకు ఇది నేను ఇయర్ ఎండింగ్లో ఇప్పుడు పోతూ ఉన్నాను. సెప్టెంబర్లో వెళ్ళాను అండ్ ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ నుంచి మాకు ఒక 70-80 కిలోమీటర్స్ ఉంటుంది, మద్దూరులో ఉంది. సో అక్కడికి వెళ్ళేసి నేను ఈరోజు పాలు పూసేసి స్వామిని దర్శనం చేసుకొని వస్తాను. మీరు కూడా నాతో రండి. సో అంతవరకు స్టే ట్యూన్. రెడీ అయితే అయిపోయినాము. ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయితే మధ్యాహ్నంగా ఒక 12 o'clock అట్లా చేరుతాము. అక్కడ పోయి ఇంకా చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్. మా ఆయన రెడీ అయిపోయినాడు. ఎంత జూమ్ అవుతుంది, బాగున్నాడు. హాయ్ హాయ్ హాయ్. ఈ టీషర్ట్లో బాగుంటాడు ఈయన. అదేంది అది స్టైల్, అలాంటి చాలా చల్లగా ఉంది. అబ్బో, మా ఆయన బిజీ పర్సన్. ముక్కు మీద గుద్దే పడలేరురా. అవునా? పద టైం అయిపోతుంది, పద. నేనేమో ఈ బ్యాగ్ తీసుకున్నా. రోడ్డు పల్లి ఖాళీగా ఉంది కదనే, ఆడ టీ దగ్గర ఆపబ్బో, చల్లిగా ఉంది చాలానే. నీకు అవుతుంది చల్లి? మరి చల్లి. ఏం చేస్తా ఉంటుంది? కార్ తెచ్చుకున్నావా? బాగుంది, సూపర్ ఉంది. బ్లూ అవును. సో మేమైతే ఇక్కడ ఒక ప్లేస్లో ఆగినాము టీ తాగేకి. సో టిఫిన్ ఇంకా కొంచెం ముందర పోయి చేస్తాం. ఇంత పొద్దున్నే ఎవరు చేస్తారు కదా, పొద్దున్నే తినబుద్ధి కాలేదు నాకు. అందుకు ఇప్పుడైతే టీ తాగేసి వెళ్ళిపోతాము. ఎట్లుంది టీ? బాగుందా? యావరేజా? రాగింగా మేడం గుడ్ మార్నింగ్. 63,000 చల్లగా అయిపోతుంది, బాగుంటుంది. అది ನೀವು ಕ್ಲೈಮ್ ಸ್ಕೀಮ್ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఆన్ ద వే టు మద్దూర్. నైస్ రోడ్. కూర్చొని ఏం తింటావు? తట్టే ఇడ్లీనా? తట్టే ఇడ్లీ. బిడిదికి వచ్చినాక తట్టే ఇడ్లీ. అవునా? బాగుంటుంది కదా. మేమైతే నంది ఉపచార్ అనేసి ఒక హోటల్ దగ్గర ఆగాము. ఇక్కడ తట్టే ఇడ్లీ ఫేమస్ అంట బిడిదిలో. సో అందుకు తట్టే ఇడ్లీ ట్రై చేస్తున్నాం మేము.
టేస్టీ టేస్టీ ఇడ్లీ ఏ, వడ. నెయ్యి బటర్ బటర్ వేసిన ఇడ్లీ, బటర్ ఇడ్లీ. బటర్ ఇడ్లీ. టేస్ట్ చేయి, టేస్ట్ చేయి. అరసద్దు, అరసకూడదు అట్లా. అయ్యో బాగుందా? లెట్స్ ట్రై. నేను ట్రై చేస్తాను. పడుకున్నా అక్కడ నుంచి బా సూపర్ ఉంది. బాగుంది కదా, చట్నీ కూడా బాగుంది. పప్పు ఉంది. సూపర్ ఉంది. ఎన్నెళ్ళు తాగే ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇటు నుంచా అయిపోయిందో రెండు పెట్టేస్తే నిహాన్తోకి 11:30 కంటే వెళ్ళిపోవచ్చు. ఈ నిహాన్ తిన్నాడంటే అయిపోతుంది. తిను తిను. ఏ ఫినిష్. 50 కిలోమీటర్స్లో మత్తూరు దగ్గర ఉంటాం. ముందర కొండలు పక్కన చూడండి అంత క్యాబేజ్, ఇది పొలాలు వేస్తున్నారు క్యాబేజ్. ఇది ఏముందో ఏమో తెలియదు. ఇది పచ్చగా ఉంది. టీ టైం, టీ టైం. ఆయన టీ తెచ్చినాడు. నిహాన్ కార్ చూపి. బందా టీ తాగేసి ఇక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్లు ఉంటుంది అంతే. 20 కిలోమీటర్సా? హ్యాపీ? అవునా? టిఫిన్ తిన్నాక లైట్గా హెడేక్ వచ్చింది, అందుకు టీ తాగుతా ఉన్నాం. ఉల్టా తిన్నావా? లేదు, వచ్చే ఇంకో 14 కిలోమీటర్స్లో గుడి దగ్గరికి అయితే ఉంటాం. బిస్కెట్ తీసుకున్నా, నిహాంత్కి నీళ్ళ బాటిల్. ఈ ప్లేస్లో అంతా విలేజ్ వైబ్స్ ఇస్తుంది. ఫుల్ విలేజ్లో లోపలికి వచ్చినట్టు ఉంటుంది, పాతకాలం లాగా. ఇది గుడి లోపలికి. ఇట్లా లోపలికి వెళ్దాము రండి. ప్రతిష్టాపన చేసిండేది కూడా ఉందిడా, చూపిస్తాను. కాళ్ళు కడుక్కుందాము, కాళ్ళు కడుక్కొని లోపల పోదాము. సో ఈ లోపల ఉంది చూడండి, ఇది పెద్ద నాగులది. ఇది ఇక్కడ లోపల ఇది క్లోజ్ అయిపోయింది. 12కి అంతా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ లోపల పూజ చేపిస్తారు. అక్కడ లోపల సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఈడ లోపల. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఇది గుడి. ఇప్పుడు మనం పాలు పోసేసి అక్కడ వెళ్దాం. పాలు పోసేకి ఆ పక్కన మాకు పూజ చేపించిండేది ఇక్కడే,
అక్కడ సర్పసంచారం అవుతుందనేసి అక్కడ క్లోజ్ చేసేస్తున్నారు, ఎవరిని పోనీకోకుండా. అందుకు ఇక్కడ పెట్టినారు, ఇప్పుడు ఈ సైడ్లో పెట్టినారు. అక్కడ మనం పాలు పోయచ్చు. రండి వెళ్దాం పాలు పోసేకి. ఆయన పాల ప్యాకెట్ తెస్తా ఉన్నాడు. ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా తేకూడదా? అంటే ఇంతసేపు ఈడే ఉంది. సరేరా పోస్తాం. నిహాన్ లోపల పోదా. సరే లోపల పోదా. ఇక్కడి నుంచి ఆ పక్కనంతా పాల అదే నాగుల్ది ప్రతిష్టాపన చేసి ఉండేది. ఇక్కడి నుంచి అక్కడి వరకు. ఎన్ని నాగులు ఉన్నాయి చూడండి. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి మెయిన్ నాగుల పడిగేది ఇక్కడ మెయిన్ ఉంది, ఇక్కడ పోసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ పాలు పోద్దాము. పూలు నిన్నలే ఏం కాదులే. చాలు ముందరికి అలా చాలు చాలు చాలు. పో మెల్లిగా పోయి పిచ్చు. నువ్వు పోయి ఫస్ట్. చల్ల కాపాడు స్వామి అని ముక్కొల్ల నిహాన్. అక్క ముందర కూడా పోద్దాం. ఇదే గుడి, అది మెయిన్ ఆలయము సుబ్రహ్మణ్య స్వామిది. క్షణ చేస్తూ ఉన్నాడు మా ఆయన. ఇంకా లోపలైతే ఇంకా దండిగా ప్రతిష్టాపన చేపించారు. ఈ లోపల నాకు చేసిండేది ఇక్కడ లోపల గుడి లోపల చెప్పాను కదా, అక్కడ నాగుల సంచారం ఉందనేసి ఆపేసినారు. ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు. దీనికోసం నేను బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఉంటే పార్లేజీది పాపం. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పిల్లు ఉండే, ఆడింగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే, అక్కడ ఉండే అది. ఇప్పుడు చూడండి ఎంత పెద్దది అయిపోయింది. రోజైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ బెంగళూరుకి వెళ్తూ ఉన్నాము. సో రిటర్న్లో ఇప్పుడు లైట్గా ఏమైనా తినాలంటా ఉన్నాడు ఈయన, తినేసి రిటర్న్ వెళ్ళిపోతాము. ఇప్పుడు టైం అయితే 12:31 అవుతా ఉంది. జ్యూస్ తాగుతామా? నీకు ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ అంటేనే తీసుకుందాం. ఏదో బేకరీ ఓపెనింగ్ ఉంది, ట్రైన్ పోతా ఉంది మద్దూరు నుంచి మైసూర్కి. ట్రైన్ ఫైర్లో పోతున్నాం మేము ఫ్రూట్ జ్యూస్ తాగేకి. ఇక్కడ దొరికితే ఓకే, లేకుంటే ఇంకా క్యాన్సల్ అంతే. బొమ్మలు పైనాపిల్ జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నాము. నిహాన్కి ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ ఇది జ్యూస్ అని ఐస్ క్రీమ్ తీసుకున్నావు కదా. నువ్వు అట్లా అంటాడేలే. ఫ్రూట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దాంట్లో విత్ ఐస్ క్రీమ్ వస్తుంది, అది తీసుకున్నాను. అండ్ ఇంకోటి వాటర్ మెలన్ జ్యూస్ ఒకటి తీసుకున్నాను. సో లెట్స్ ఎలా ఉంటుందో టేస్ట్. ఎంపైర్ కదా, చాలా పెద్ద హోటల్, ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ. సూపర్ ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో. వావ్.
లెట్స్ ట్రై స్ట్రాబెర్రీ బనానా. యాపిల్ కింద వాఫెల్ ఉంది, పైన వెనీలా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఇదంతా ఫ్రూట్స్. సూపర్ ఉంది. బాగుందా? వాఫల్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మిక్స్. స్ప్రైట్ వాటర్ మిలన్ జ్యూస్. అది తింటే టేస్ట్ తెలుసుకోవడం లేదు. చిక్కడి చిక్కడి చేస్తారు కదా తల్లి పొడికి. బాగుందా? సూపర్ ఉంది కదా. ఇప్పుడైతే బటర్ పన్నీర్ మసాలాను, దాని తర్వాత సిలోని పరోటా అంట. ఫస్ట్ టైం ట్రై చేస్తాను, లెట్స్ సీ ఎలా ఉంటుందో. సిలోన్ పరోటా అంట. ఇది బటర్ మష్రూమ్, బటర్ పన్నీర్ మసాలా. లెట్స్ ట్రై. వేడిగా ఉంది, బాగా కాలుతా ఉంది. సూపర్ ఉంది. నా దాంట్లో నుంచి హాఫ్ తీసుకో నువ్వు. బాగుంది, నీకు బాగుంది. కర్రీ టేస్ట్ కూడా బాగుంది కదా. బాగుంది కదా. నాన్ వెజ్ అనిపించటం లేదు. ఇప్పుడే లంచ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. లంచ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. లిమ్కా బాగుంది కదా. నిహాన్ చూడు, వద్దంట్లో వదిలే.